హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్, ఇక్కడ ఉంది మీ లేజీ సిస్టర్. సో ఈ రోజు ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ అయిపోయింది అండ్ చూసేద్దాం. ఫస్ట్ టీజర్ చూసి మాట్లాడదాం. रे देखो कलियुग रामुडो अचिंडु काको let me tell you about Flamingo family విషయంలో వీడి కొంచెం వీకో సర్ణముకే వీడు సరెండర్ అయినాడు ధర్మానికే కొత్త దర్వాజారా వీడు వాళ్ళ జోలికి రాకుండా తాకో మత పట్టి కొడితే ముసులు బ్రేకో తెలుసుకో వేసాడంటే బడ్జెట్ షాకో ప్లాన్ గీసాడంటే ప్రాజెక్టు షేకో సబ్జెక్టు సీకో తరాలు మధ్య గమనిందు మిడిల్ క్లాసు రాము రాసు ఏవండి రామచంద్ర నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. ఓకే, దీని మీద మీమ్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీమ్ ఏందో. ఓకే, టీజర్ ఎట్లుందంటే లైక్ దిల్ రాజు టీజర్స్ అన్నీ ఒక ఆర్ మూవీస్ అన్నీ ఒక పర్టికులర్ ఫార్మాట్లు ఉంటాయి, ఒక పర్టికులర్ కలర్లు ఉంటాయి. ఇది అట్లనే ఉంది. శతమానం భవతి ఇవన్నీ ఒక పర్టికులర్ కలర్లు ఉంటాయి, చూడంగానే తెలిసిపోతుంది దిల్ రాజుదని. అదే స్టైల్ ఉంది. పరశురామ్ ఫ్యామిలీ స్టోరీ అంటే కొంచెం కామెడీ ఇంక్లూడ్ చేస్తాడు, బట్ కమెడియన్స్ ఎవరు కనబడలేదు. అదే స్టైల్ ఉంది. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగుంటాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఓన్లీ స్టోరీ దగ్గర నాకు ప్రాబ్లం ఉంది. బట్ స్టోరీ దగ్గర నాకు మృణాల్ ఠాకూర్ మీద నమ్మకం ఉంది, ఏదో ఉంటేనే సెలెక్ట్ చేసుకుంటుంది అని. అండ్ స్టోరీ చూసుకుంటే నార్మల్ ఫ్యామిలీ పర్సనే, కానీ ఏదో గొడవల చిక్కుకున్నాడు, ఆ గొడవల నుంచి బయటకు వచ్చేసిండు, మధ్యలో హీరోయిన్ని కలిసినట్టు అనిపిస్తుంది. బట్ ఎక్కువ రివీల్ చేయలేదు. ఇన్నర్ లైన్గా ఏదైనా మెసేజ్ పెడితే పెట్టొచ్చేమో అన్న ఫీలింగ్. నాకు కూడా ఏమంటే మృణాల్ ఠాకూర్ మీద కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్ వైబ్స్ వచ్చినాయి. నాకు ఒక డౌట్ ఉంది, విజయ్ దేవరకొండకి ఈ ఫ్యామిలీ మ్యాన్ కొంచెం ఇట్లా క్లాసిక్ అంటే హోమ్లీ క్యారెక్టర్ షూట్ అవుతుందా షూట్ అవ్వదా అని ఒక డౌట్ ఉంది. గ్లిమ్స్ లో కూడా నేను ఇదే చెప్పినాను. నాకు పాజిటివ్ ఏమనిపించింది అంటే ఒకవేళ స్టోరీ బాగుంది అనుకో మనకి క్లిక్ అవుతాడు, విజయ్ దేవరకొండ ఇట్లాంటివి కూడా చేయగలుగుతాడు అని. ఓన్లీ మాసి క్యారెక్టర్స్ కాకుండా బాగా క్యారీ ఆన్ చేస్తే సూట్ అవుతాడు. అండ్ నాకు ఆ ఫార్మల్ షర్ట్ ఎందుకో విజయ్ దేవరకొండకి సూట్ అవుతలేదు అనిపిస్తుంది. ఆ స్లిప్పర్లు, ఆ లూజ్ టీ షర్ట్స్ అవి వేసుకుంటారే ఆ రౌడీ మంచిగా రౌడీ ఉంటుంది. టీ షర్ట్ వేస్తేనే సెట్ అవుతుంది. రౌడీ క్యారెక్టర్ ఇట్లా మస్తు డీసెంట్ గా చూసి అది ఎందుకో డైజెస్ట్ అవుతలేదు బ్రెయిన్ కి, విజయ్ దేవరకొండ ఏదైనా కాదా అని. అండ్ ఇంకా మ్యూజిక్ అంటే నాకు ఓకే, ఓవరాల్ గా నార్మల్ అనిపించింది. అయితే నేను చెప్తావు, జగపతి బాబు వైబ్స్ ఉన్నాయి ఇంట్లో. జగపతి బాబు ఒక టైంలో చేసిన మూవీస్ ఉన్నాయి కదా, ఆ, మా ఆ, విడాకుల శ్రీకాంత్ది. ఆ ఉమ్, శ్రీకాంత్ జగపతి బాబు ఎరా వాళ్ళకి సూట్ అయింది ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ అంట. సో ఆయన ఆయన మూవీస్ అన్నీ బాగున్నాయి, ప్రీవియస్ మూవీస్ చాలా బాగున్నాయి. బెంగళూరు డేస్ అండ్ గీతా గోవిందం ఇవన్నీ ఆ మ్యూజిక్ డైరెక్టర్వే. సో అదొకటి ఎక్కువ ఉమ్, నమ్మకం ఉంది. ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు డైరెక్టర్ పరశురామ్‌తో నాకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక నార్మల్ లీన్ స్టోరీని కూడా ఏదో హైప్ చేసినట్టు చూపిస్తాడు. లింక్ లేని, ఇప్పుడు 'గీతా గోవిందంలో' పాయింట్ ఏమి ఉండదు, బట్ అట్లా తీసుకెళ్ళిపోతాడు. ఆర్ 'సర్కారు వారి పాట' అయినా ఏదైనా ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని ఎక్కడికో లింక్ చేసి తీసుకొస్తాడు. బట్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ చాలా బాగా తీసుకుంటాడు డైరెక్టర్. స్టోరీ దగ్గరనే ఎక్కువ స్ట్రెంగ్త్ పెట్టాలని నాకు ఇష్టం అనమాట ఆ డైరెక్టర్ నుంచి, పరశురామ్ నుండి. అండ్ నాకు తెలుసు. కమ్మింగ్ టు మెయిన్ పాయింట్, విజయ్ దేవరకొండ మొన్న ట్వీట్ పెట్టిండు. ఏమని నీకు పంపించిన అనుకుంటా కదా, ఇప్పటి నుండి కొంచెం నేను మాట్లాడను ఒక 3 మూవీస్ వరకని. సో కూల్ నేనే అయిండు. పంపించిన నీకు అది. ఆ సో ఆవేశం కొంచెం తగ్గింది, బట్ ఆలోచిస్తుండని అనిపిస్తుంది. ఆ, కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఆ, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఈ మూవీ తర్వాత కరెక్ట్. పెట్టిండుగా. గుర్తుందా మనము ఫస్ట్ టైం టీజర్ చేసినప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుండు విజయ్ ఆ, దేవరకొండ అని నేను అన్నా. తెలిసింది, రీచ్ అయినట్టుంది విజయదాకా. సో ఈ మేము ఈ సినిమా చూడాలంటే విజయ్ దేవరకొండ ఈ ఛానల్ కింద కమెంట్ చేయొద్దు. పెట్టాలి.
ఓకే గైస్, ఇది మా రివ్యూ. మీకేమనిపించిందో పెట్టండి, చెప్పండి. అండ్ మూవీ సక్సెస్ అవుతుందా లేదా, ఎట్లుంటుంది నెక్స్ట్ ట్రైలర్ బాగుంటుందా అని కమెంట్స్లో సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్టేయింగ్ విత్ అస్. బాయ్. విజయ్ దేవరకొండ కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్.